డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడితే వెహికల్ సీజ్ చేయొద్దు. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ వెహికల్లో పట్టుబడితే వెహికల్ సీజ్ చేయమని చెప్పేసి ఒక ఆర్డర్ ఉంది. అంటే వెహికల్ సీజ్ ఆర్డర్ ఏం లేదు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ వాళ్ళు. సో ఇప్పుడు ఆ సీజ్ చేయవద్దని చెప్పేసి చాలా స్పష్టంగా హైకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి చూద్దాం. పోలీసులకు హైకోర్టు గైడ్ లైన్స్. మద్యం మత్తులో ఉన్నటువంటి వ్యక్తి వెంట తాగని వ్యక్తి ఉంటే వెహికల్ అప్పగించాలి, లేదంటే వాహనాన్ని స్వాధీనం చేసుకుని తర్వాత డాక్యుమెంట్లు చెక్ చేసి విడిచిపెట్టాలి. ఓ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఉత్తర్వులు అంటూ చూస్తారు. సో పోలీసులు దుర్మార్గంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పెద్ద ఎత్తున వెహికల్ సీజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు దానికి సంబంధించి వెహికల్ సీజ్ చేయొద్దని చెప్పేసి హైకోర్టు చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వాహనాల స్వాధీనం చేసుకునేటువంటి అధికారం పోలీసులకు లేదంటూ హైకోర్టు తేల్చెప్పింది. సో ఒకవేళ మద్యం మత్తులో ఉన్నటువంటి వ్యక్తి వాహనం నడుపుతున్నట్లు తేలితే నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచించింది. మద్యం మత్తులో వాహనం నడుపుతున్న వ్యక్తిని ప్రాసిక్యూషన్ చేయాల్సి వస్తే 3 రోజుల అభియోగ పత్రం దాఖలు చేయాలని తెలిపింది. 2025లో సాయిరాం రావు అనే వ్యక్తి మద్యం తాగి వాహనం నడుపుతుండగా ఆ వెహికల్ సీజ్ చేయడానికి సవాల్ చేస్తూ హైదరాబాద్ చెందినటువంటి విజయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ వేణుగోపాల్ విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ గతంలో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారం వాహనాన్ని సీజ్ చేసేటువంటి అధికారం పోలీసులకు లేదని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ వాహనం నడుపుతున్న సాయిరాం 4 కేసులు పెండింగ్ లో ఉన్నాయని, వాహనానికి సంబంధించి చలాన్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి వెంటనే మోటార్ వాహనాల చట్టం ప్రకారం తాగి నడుపుతున్నారన్న కారణంగా వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని, తగిన పత్రాలు చూపినట్లయితే వాహనాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సుప్రీంకోర్టు హైకోర్టులు గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలు మోటార్ వాహనాల చట్ట నిబంధనల పరిగణలోకి తీసుకొని మార్గదర్శకాలు జారీ చేశారు. వీటిని ఉల్లంఘించి అది పోలీస్ అధికారి కోర్టు దిక్కన ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారంటూ చాలా స్పష్టంగా అర్థమవుతోంది. మార్గదర్శకాలు ఇవే. ఏవే మార్గదర్శకాలు ఒకసారి చూడండి. వాహనం నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు తెలితే వాహనం నడపడానికి అనుమతించరాదు. ఒకవేళ వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు మరో వ్యక్తి ఉండి మద్యం మత్తులో లేకుండా తగిన డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వాహనాన్ని సీజ్ చేయకుండా అతనికి అప్పగించాలి. ఇది మొదటి మార్గదర్శకం. రెండోది, ఎవరు లేకపోతే సంబంధిత పోలీస్ అధికారి ఆ వ్యక్తి సమీప బంధువు స్నేహితులకు సమాచారం అందించి వాహనం తీసుకెళ్లాలని చెప్పాలి. మూడోది, ఒకవేళ ఎవరు రాకపోతే వాహనాన్ని తాత్కాలికంగా స్వాధీనం చేసుకొని సమీప పిఎస్లో భద్రపరచాలి. వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లయితే దాని యజమాని ధృవీకరించిన వ్యక్తి ఆర్సీ, గుర్తింపు కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్ చూపితే వాహనాన్ని అప్పగించాలి. ఐదోది, వాహన యజమాని నడుపుతున్న వ్యక్తిని ప్రాసిక్యూషన్ చేయాల్సిన అవసరం ఉందన్న నిర్ణయానికి వస్తే సంబంధిత మెజిస్ట్రేట్ కోర్టులో 3 రోజులుగా అభియోగ పత్రం దాఖలు చేయాలి. ప్రాసిక్యూషన్ పూర్తయ్యాక వాహనాన్ని విడుదల చేయాలి. 6వ పాయింట్, వాహనాన్ని స్వాధీనం చేసుకున్న 3 రోజులుగా సమర్పించే అభియోగ పత్రాలు మేజిస్ట్రేట్ స్వీకరించాలి. 7వది, పోలీసులు మోటార్ వాహన నిబంధనలని 448A అమలు చేయాలి. వాహనాన్ని తీసుకెళ్ళడానికి ఎవరు రాకపోతే పోలీసు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు అంటూ చాలా స్పష్టంగా ఎవరు హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ అంటూ చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో మద్యం తాగిన తర్వాత మద్యం మత్తులో వాహనం నడపరాదు. అలా నడిపితే ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్లో దోషి అవుతాడు. ఆ తర్వాత ఆయన వెహికల్ సీజ్ చేస్తారు. అప్పుడు సీజ్ చేసేటువంటి అధికారం లేదని చెప్పేసి హైకోర్టు చాలా స్పష్టంగా ఈరోజు చెప్పడం జరిగింది. సో మరి ఈ యొక్క మార్గదర్శకాలను పోలీస్ డిపార్ట్మెంట్ పాటిస్తుందా లేదా అనేది ఒక డౌట్. చూద్దాం. మరి పాటిస్తే మంచిదే, పాటించకపోతే కర్మ, ఏం చేయలేం. మళ్ళీ హైకోర్టు పోతే వాళ్ళకు మొట్టికాయలు పడతాయి, అందులో నో డౌట్.